హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను రాజ్మా కర్రీ ఏ విధంగా వండానో మీకు చూపిస్తాను. చూసేయండి. మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూసినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ముందుగా రాత్రంతా నానబెట్టుకొని శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకున్నానండి రాజ్మాని. రాజ్మా అంటే ఏంటో తెలియని వాళ్ళు కూడా కొంచెం మంది ఉన్నారండి. అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. వెజ్లో బెస్ట్ ప్రోటీన్ సోర్స్ అండి ఇది. బాడీ మజిల్ స్ట్రాంగ్గా ఉండడం కోసం ఉపయోగపడుతుంది. అలాగే చాలా రకాలుగా మంచిగా ఉంటుందండి. ఇది నైట్ టైం తినకపోవడమే మంచిది. దీన్ని బాగా నానబెట్టేసి శుభ్రం చేసుకొని ఒక 5-6 విజిల్ రానిచ్చి పక్కన పెట్టేసుకోండి. తర్వాత వేరే కళాయిలో నూనె వేసుకొని చెక్క, లవంగాలు, యాలకులు, కాస్త జీలకర్ర వేసుకొని బాగా వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అలాగే కాస్త కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని మూత పెట్టి బాగా మగ్గించుకోవాలండి. ఈలోపు 2 మీడియం సైజ్ టమాటాలు ఇలా ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీ పట్టేసి పక్కన పెట్టుకోండి. ఉల్లిపాయలు బాగా ఈ విధంగా మగ్గిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు కూడా మగ్గించుకోవాలి. తర్వాత పచ్చివాసన పోయిన తర్వాత మనం మిక్సీ పట్టుకున్న టమాటా పేస్ట్ని అందులో వేసేసి బాగా వేయించుకోవాలండి. నూనె పైకి తేలే వరకు కూడా వేయించుకోవాలి. చూస్తున్నారు కదా, ఈ విధంగా అయిన తర్వాత కాస్త పసుపు, అలాగే రుచికి సరిపడగా కారం, కొంచెం ఉప్పు వేసేసుకొని మొత్తం అంతా కలిపేసుకోవాలండి. ఉల్లిపాయలకి బాగా పట్టేలా కలుపుకొని ఒక స్పూన్ గరం మసాలా, ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఇవి కూడా ఉల్లిపాయకి బాగా పట్టేలాగా మొత్తం అంతా కలుపుకోవాలి. తర్వాత మనం ఉడకబెట్టుకున్న రాజ్మా పిక్కలు వాటర్తో సహా అందులో వేసేసుకోండి. మొత్తం అంతా కలుపుకోండి. ఒకవేళ నీళ్ళు సరిపోకపోతే కనుక ఒక గ్లాస్తో వాటర్ వేసుకొని చక్కగా అడుగు పట్టకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడకాలండి. నేను ఉప్పు వేసేసాను కదా, ఎందుకంటే నేను కుక్కర్లోనే ముందుగానే బాగా ఉడికించుకున్నాను కాబట్టి వెంటనే ఉప్పు వేసేసానండి. లేదు మేము కుక్కర్లోనే వండుకుంటాము అని అనుకుంటే కనుక ఉప్పు కూర ఉడికిపోయిన తర్వాత లాస్ట్లో వేసుకోండి. ఎందుకంటే ఈ రాజ్మా పిక్ అనేది చాలా గట్టిగా ఉంటుంది. తర్వాత కాస్త కొత్తిమీర చల్లుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకున్నాను. ఒక 5 నిమిషాల పాటు మొత్తం కలిపేసుకొని ఉడికించుకున్నానండి దగ్గర పడే వరకు కూడా. ఈ విధంగా అయిన తర్వాత నా దగ్గర కస్తూరి మేతి అంటే మెంతాకు ఉంటుంది కదా, ఎండబెట్టి షాపుల్లో అమ్ముతారు, అదనమాట. ఆ కస్తూరి మేతిని అలా చేత్తో నలిపేసి అలా కూరలో పైన చల్లేసాను అనమాట, రుచి కొంచెం బాగుంటుందని. మొత్తం వేసేసిన తర్వాత ఒకసారి కలిపేసుకొని ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకున్నాను. హెల్త్ బాగుంటుందండి అప్పుడప్పుడు ఇలా వండుకొని తింటే. ఈ పిక్కలు కొంచెం స్మెల్ డిఫరెంట్గా ఉంటుంది. ఎప్పుడూ తినలేని వాళ్ళకి ఏంటి ఇలా ఉంది అని అనుకోవచ్చు. కాకపోతే దేని టేస్ట్ దాందే కదండి. మనం ఎక్కువగా పప్పులా వండుకొని తింటాం కాబట్టి అవి అలవాటు. ఇలాంటివి తక్కువ కదండి, ఎప్పుడో కానీ వండుకోము. వీటి విలువ తెలిసిన వాళ్ళు అయితే అస్తమానం వండుకుంటారు. డిఫరెంట్గా ఉంటుంది స్మెల్, ఆ టేస్ట్ కూడా. రోజు కాకపోయినా అప్పుడప్పుడు మీరు కూడా వండుకొని తినండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో.